నువ్వు అనుకుంటున్నావేమో దేవుణ్ణి మోసం చేస్తున్నాను, మనుషుల్ని మోసం చేస్తున్నానని. కాదు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. నువ్వు ఏం విత్తుతావో ఖచ్చితంగా ఒకనాడు ఆ పంట కోస్తావు. కాబట్టి నువ్వు విత్తుతున్నవేవో జాగ్రత్తగా చూచి విత్తుకో. అప్పుడు నీవు ఆశీర్వాదమను పంట కోస్తావు. నువ్వు పిచ్చి పిచ్చిగా విత్తావనుకో, భవిష్యత్తు శాపం అనే పంట కోస్తావు. ఇప్పుడు కొన్ని విత్తనాలు విత్తుతున్నప్పుడు భలే హాయిగా, సూపర్గా, ఎంజాయ్గా, మజాగా, ఒక రేంజ్లో ఉంటుంది. కానీ దాని ఫలం నీకు వచ్చినప్పుడు అది నీవు అనుభవించలేనంత చేదుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెద్దగా చెప్పండి. తట్టుకోలేవు. ఇంకొక మాట కూడా చెప్తాను. విత్తేటప్పుడు ఒక విత్తనమే, తిరిగి మొలిచేటప్పుడు దాని ఫలం ఎంతో మీకు తెలుసు. గోధుమ గింజ ఒక గింజ మనం నాటితే చెట్టు అవుతుంది, దాని నుండి వందలాది గింజలు వస్తాయి. ఆశీర్వాదానికి సంబంధించిన విత్తనాలు మనం విత్తుకుంటా వెళితే రేపు భవిష్యత్తులో ఆశీర్వాద ఫలాలు ఎంత ఉన్నతంగా, ఎంత విస్తారంగా వస్తాయో గుర్తించండి. శాపానికి సంబంధించినటువంటి పనికి మాలిన పాపిష్టి విత్తనాలు మనం విత్తుకుంటూ పోతా ఉంటే రేపు భవిష్యత్తులో దాని తాలూకు ఫలాలు ఎంత వికృతంగా, ఎంత విస్తారంగా రాబోతున్నాయో కూడా ఊహించుకొని ముందుగానే జాగ్రత్త పడండి. ఖచ్చితంగా మనం చేసిన వాటి ఫలం మనం పొంది తీరాల్సిందే, తప్పదు. అందులో భేదం లేదు. అది నేనైనా మీరైనా ఎవ్వడైనా సరే దాని కోటింగ్ అనుభవించాల్సిందే. ఓకేనా? కాబట్టి స్పష్టంగా మీకు ఈ మాట అర్థమైందని అనుకుంటున్నాను. ఆ వెలుగు కనబడినంతసేపు, ఆయన స్వరం వినబడినంతసేపు అంతా బాగానే ఉంది. ఆయన అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత సౌలుకు కళ్ళు కనపడలా. తడవలాడుతూ ఉన్నప్పుడు తనతో కూడా ఉన్నవారు చిన్నగా ఆయన దగ్గరకు వచ్చి ఆయన పట్టుకొని దమస్కు తీసుకెళ్లారు. ఎందుకు వచ్చాడు అసలు దమస్కి? దమస్కులో ఉన్న క్రైస్తవులను ఇబ్బంది పెడదామని బయలుదేరాడు. కానీ ఇప్పుడు దారిలోనే ఏమయ్యాడు? దమస్కులో ఉన్న క్రైస్తవులను చంపుదామని బయలుదేరినోడు దారిలో ఏమయ్యాడు? దేవుడు దర్శించిన తర్వాత తానే క్రైస్తవుడయ్యాడు, క్రీస్తు అనుచరుడయ్యాడు, తానే దేవుని పరిచారకుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.